మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని, నాకు అర్థమైన దాన్ని, నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతన గారు జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి, కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ. మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి, సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరు కొన్ని చదవకూడదు, మీరు కొన్ని చెయ్యకూడదు. నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యగలరా? చెయ్యలేరు, పక్కన గురువు ఉంటే తప్ప. అది మన వల్ల కాదు. లేదు, మీరు బీజాక్షరాల్ని ఉపాసన చెయ్యగలరా? చెయ్యలేరు, కష్టం. కానీ పోతన గారు ఈ దేశానికి బహూకరించిన గొప్ప కానుకేమిటో తెలుసా అండి? మీరు ఆ పద్యాన్ని మామూలుగా పైకి అర్థం తీయండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి తల్లి, అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో, చాలా పెద్దమ్మ ఈ లోకంలో ఎవరుందో అటువంటి తల్లి వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. దేవతా స్త్రీలైనటువంటి వారి యొక్క మనస్సుల యందు ఏ అమ్మవారుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఈ 4 కోసం నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గ మాయమ్మ, ఆ దుర్గమ్మ మా అమ్మ. ఇది ఆయన చెప్పింది కదండి. నేనంట, మీరు చెయ్యలేనటువంటి ఒక చాలా కష్టమైనటువంటి పనిని పోతన గారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు అంటున్నారు. ఎవ్వరికీ తెలియదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా గురువు గారి దగ్గరికి వెడితే మా గురువు గారు దాని గురించే ప్రస్తావన చేస్తున్నారు. గణపతి ముని లాంటి మహాపురుషుడు, అంత విద్వత్తున్నవాడు మీకు ఎక్కడా కనపడడు. అంతటి విద్వత్తున్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. ఇంత విద్వత్తున్నటువంటి గణపతి ముని భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు ఆత్మదర్శనం అంటే ఏమిటో వారి దగ్గర విన్నారు. విద్వత్తు ఉన్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని, ఆత్మదర్శనం అయినటువంటి వారు భగవాన్ రమణులు. రమణుల్ని గురువుగా స్వీకరించి కావ్యకంఠ గణపతి ముని ఈ అనుష్ఠానమునందు, ఆత్మదర్శనమునందు కొంత దూరం వెళ్ళగలిగారు. కనుక చూడండి, ఇప్పుడు భగవాన్ రమణులు ఏం చేశారు, ఏం చదువుకున్నారు అని మీరు అడిగారు అనుకోండి, యథార్థంగా ఏం చెప్పవలసి ఉంటుందంటే ఆయన చదువుకున్నది ఏం లేదు. ఇది గమ్మత్తు. మీరు ఎందువల్ల కలెక్టర్ అయ్యారో అన్నారు అనుకోండి, నేను ఇది చదువుకున్నాను మీరు చెప్పగలరు. నువ్వు ఈశ్వరుణ్ణి పొందడానికి ఏది హేతువు అని అడిగారు అనుకోండి, దానికి సిలబస్ ఏమి ఉండదు. అది గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకనంటే అది అమ్మవారి యొక్క పళ్ళు కావడం. అంటే దిజు అంటే పళ్ళు కూడా 2 మాటలు వస్తాయి, ఓసారి వచ్చి ఊడిపోయి మళ్ళీ వస్తాయి. ఎవడు పుట్టిన తరువాత అకస్మాత్తుగా ఈశ్వరుడు యందు అటువంటి ఈశ్వరానుగ్రహం కలిగి భగవంతుడి వైపుకి ఏ క్షణంలో ఎవడు ఎలా తిరిగిపోతాడు అన్నది మీరు ఊహించలేరు. ఆయన అరుణాచలం అన్న పేరు వినేంత వరకు మంచి బలమైన శరీరం ఉన్న వ్యక్తి. ఒకానొక నాడు ఒక వ్యక్తి అరుణాచలం నుంచి వస్తూ, నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నాడు. ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు మరణాన్ని పొందుతున్న అనుభూతి ఒకటి ఆయనకి కలిగింది, అంతే. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆయన అరుణాచలం నుంచి తిరిగి వెనక్కి రాలేదు. ఆ రమణులు ఇవాళ మోక్షమునందు, ఆత్మదర్శనమునందు భగవాన్ రమణులు చెప్పిన మాటలు ఏవి ఉన్నాయో అవి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలతో తుల్యములు. ఏం చదువుకున్నారు రమణ మహర్షి అని మీరు నన్ను అడిగారనుకోండి, అప్పుడు నేనేం చెప్పవలసి ఉంటుందంటే 8వ క్లాస్ చదువుకున్నారు అని చెప్పవలసి ఉంటుంది. 8వ క్లాస్ చదువుకున్న ఆయనకి ఉపనిషత్తులు ఎలా వచ్చాయి, వేదాలు ఎలా వచ్చాయి అని అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకు అర్థం ఉండదు. ఎందుకు అర్థం ఉండదు అంటే, ఇంత మెత్తగా ఉండేటటువంటి లోపలి భాగం కలిగినటువంటి బుగ్గలు, ఇంత మెత్తగా ఉండేటటువంటి నాలుక, వీటి మధ్యలో ఇంత గట్టిగా ఉన్నటువంటి పళ్ళు ఎలా వచ్చాయి? ఇంత గట్టిగా ఉండే పళ్ళు ఇంత మెత్తగా ఉండేటటువంటి బుగ్గల లోపలి భాగాల్ని కానీ నాలుకని కానీ కరవకుండా ఎలా సహకరిస్తున్నాయి? మీకు తెలియదు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఎలా అన్ని విషయాలు తెలుసుకుని మోక్షం వైపుకి వెళ్ళగలిగాడు?
మీకు తెలియదు, తెలియాలని లేదు కూడా. లౌకిక విద్యల్లో ఈయన ఇది చదువుకున్నాడు, ఇది చేశాడు. ఈశ్వర సంబంధమైన విషయాల్లో క్వాలిఫికేషన్కి ఆత్మజ్ఞానం పొందడానికి సంబంధం ఏముండదు. నువ్వు ఇది చదువుకున్నావు, నీకు ఇది ఎలా వచ్చింది, అదొక చచ్చు ప్రశ్న. ఆ ప్రశ్న వేయకూడదు. ఈశ్వరానుగ్రహమే హేతువు. ఈశ్వరానుగ్రహం కలిగిందా ఆయనకి భాషిస్తుంది. ఈశ్వరానుగ్రహం లేదా నువ్వెంత చదువుకున్నా ఆ చదువు కూడా అహంకారానికే పనికొస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ స్థితిని పొందిన వారెవరున్నారో వారందరూ అమ్మవారి యొక్క దంతపంక్తి అయి ఉన్నారు, ద్విజులై ఉన్నారు. రెండో మాట పుట్టినవారు వాళ్ళందరూ. ఒక మాట పుట్టి అకస్మాత్తుగా వారి ధోరణి ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయి అటువంటి స్థితిని పొందారు. స్వాతంత్రోద్యమ సంగ్రామంలో తిరిగి ఐసీఎస్ ఆ రోజుల్లో సెలెక్ట్ అయ్యి కొద్దిగా చిన్న తేడాతో ఐసీఎస్ని వదిలేసుకున్నటువంటి మహానుభావుడు అరవిందో అంతటి యోగి పుంగవుడు అయ్యాడని ఎవరనుకున్నారు? ఇంత సంస్కృత భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి ఆ కావ్యకంఠ గణపతి ముని చిట్ట చివరికి ఖర్గపూర్లో తన పక్కనే ఉన్న సేవకుడు తనకి ఏ ఉపచారం చేయకపోతున్నా సరే హాయిగా ఆత్మదర్శనాన్ని అభిలషించిన వారి శరీరాన్ని ఎలా విడిచిపెట్టగలిగారు? భగవాన్ రమణులు చిట్ట చివరి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తుంటే వద్దు అని చెయ్యి ఊపి, అమ్మయ్యా చిన్ని గుడారములో ఉన్న పెద్ద ఏనుగు ఆత్మగా నిలబడే అవకాశం వచ్చింది, ఈ శరీరాన్ని వదిలేస్తున్నాన్ని సంతోషంగా ఎలా వదలగలిగారు? ఇవి ఏ కారణం చేత అటువైపు తిరిగాయో ఆ తిరిగినటువంటి క్షణం రెండో మాట జన్మ వచ్చినట్టు. అవి రెండో మాట పుట్టి స్థిరంగా నిలబడిన పళ్ళ లాంటివి. అవి అమ్మవారి పళ్ళు. లోకంలో పళ్ళు చాలా ఉండొచ్చు. ఎక్కడైనా మన ఇంట్లో ఏ శ్మశానంలోంచో ఏ కేకో ఎత్తుకొచ్చి ఓ 4 పళ్ళ వరుస ఉన్నటువంటి పళ్ళు తీసుకొచ్చి పడేసింది అనుకోండి, అయ్యో బాబోయ్ ఇంట్లో పళ్ళు పడ్డాయేమిటి అని చెప్పి వెంటనే మనం ఓ కర్రతోటో దేనితోటో బయటికి తోసేస్తాం. ఆ పళ్ళు ఈ పళ్ళు తినడానికి పనికొచ్చే పళ్ళు, పనికిమాలిన మాటలు మాట్లాడడానికి పనికొచ్చే పళ్ళు. ఆ పళ్ళు అటువంటి పళ్ళు కావు. అమ్మవారి యొక్క దంతములంటే ద్విజపంక్తి. లోకోద్ధరణ చేసేటటువంటి మహాపురుషులు ఏ జన్మ చిట్ట చివరి జన్మగా ఈ లోకంలో ప్రకాశించారో, ఏది అది చిట్ట చివరి జన్మయ్యి భగవత్తత్వాన్ని లోకమునకు అందచేశారో, ఆ జన్మలో వారు కొన్ని కోట్ల మందిని భగవంతుడి వైపుకి తిప్పగలిగారో, ఆ జన్మలే అమ్మవారి యొక్క దంతముల పంక్తిగా నిలబడి ఉన్నవారు. ఆ 32 పళ్ళే అంత గొప్పవి తప్ప అటువంటి స్థితిని పొందిన వారు వేల మీద లక్షల మీద ఉండరు. ఎక్కడో ఒక్కడు ఉంటాడు. కాబట్టి ద్విజపంక్తి ద్వయోజ్వల